హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కోకనడ కలర్స్. మనం బయట పార్టీస్కో ఫంక్షన్స్కో వెళ్ళినప్పుడు అక్కడ వడ్డించే చికెన్ ఫ్రైని ఎలా చేస్తారో చూసేద్దామండి. ఈ చికెన్ ఫ్రై మరీ డ్రైగా కాకుండా గ్రేవీ అంతా ముక్కకు పట్టి ఉంటుంది. ఈ చికెన్ ఫ్రై కోసం స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని అది హీట్ ఎక్కాక సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వాటిని బాగా వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఇలాగ లైట్గా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకుని దీంట్లో మనం శుభ్రంగా కడిగి ఉంచుకున్న చికెన్ వేసుకోవాలండి. ఈ చికెన్ ఫ్రైకి వాడిన చికెన్ వచ్చేసి 2 కేజీలండి. ఈ చికెన్ ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని కాసేపు ఇలాగ వేగనివ్వాలండి. ఈ చికెన్ అంతా ఇలా కాసేపు వేగాక దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకుని ఇంకొంచెం సేపు వేగనివ్వాలండి. దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు మనం చికెన్ని ఇలా బాయిల్ చేసుకుని దీంట్లో ఆయిల్ మాత్రమే ఉండిపోతుందండి. అప్పటి వరకు మనం ఇలాగ బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఈ చికెన్కి సరిపడగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. దాంట్లోనే కొద్దిగా గసగసాల ముద్ద కూడా వేసుకోవాలి. ఈ గసగసాలు మనం ముద్ద చేసుకునేటప్పుడు గసగసాలని కొద్దిగా వాటర్లో కాసేపు నానబెడితే మిక్సీలో బాగా మెత్తగా నలుగుతాయండి. తర్వాత ఈ చికెన్కి సరిపడగా కారం వేసుకుని దాంట్లో మసాలా పౌడర్ కూడా వేసుకోవాలండి. ఈ మసాలా పౌడర్ వచ్చేసి యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు అండి. వీటినన్నిటిని కూడా మిక్సీలో పెట్టి ఫైన్ పౌడర్ చేసుకుని అది వేసుకోవాలి. దీంట్లో ఆ చికెన్కి సరిపడగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ ఆ చికెన్ పీసెస్కి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని మనం వేసిన మసాలా సామాన్ అంతా కూడా ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ కాసేపు వేగనివ్వాలండి. చికెన్ అంతా బాగా ఉడికిపోయిన తర్వాత ఆ చికెన్ అంతా కూడా ఇలాగ డీప్ ఫ్రై ప్యాన్లోకి మార్చేసుకోవాలండి. ఎందుకంటే అది సేవండి గిన్నె కదా, అది మొత్తం ఇంకొంచెం వాటర్ అనేది ఉండిపోతుంది. దాంట్లో పూర్తిగా మనకి పీల్చుకోదండి, డ్రైగా అవ్వదు. సో అందుకని ఇలాంటి ప్యానంలో వేసుకుని ఆ వాటర్ అంతా కూడా డ్రై అయిపోయి మనకి ఆ మసాలా అంతా కూడా ముక్కకు పట్టే వరకు వేయించుకోవాలండి. చూడండి, మనం వేసిన మసాలా అంతా కూడా ముక్కకు పట్టి దగ్గరగా వచ్చేసిందండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుని తర్వాత కొత్తిమీర జల్లుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.